ఎవ్రీవన్, వెల్కమ్ టు స్నేహాస్ వరల్డ్. అందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు నేను శంకరపారే చేయబోతున్నాను. సో దానికోసం నేను ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో మీరు ఏ మెజర్మెంట్స్తో వేయాలనుకుంటున్నారో ఆ మెజర్మెంట్స్తో తీసుకోండి. నేను ఇక్కడ 1 బౌల్ ఆఫ్ మైదా తీసుకున్నాను. దీంట్లో కొద్దిగా సాల్ట్ అండ్ అలాగే నేను ఒక చిన్న కడాయి తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని హీట్ అవ్వడానికి పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్, వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అండ్ అలాగే నెయ్యి హీట్ అయిపోయింది. సో దీన్ని నేను పిండిలో యాడ్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ వేడిగా ఉంటుంది కాబట్టి నేను కొద్దిగా స్పూన్‌తో మిక్స్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత నేను హ్యాండ్‌తో బాగా మిక్స్ చేసుకుంటున్నాను. అలాగే మనం మెజర్మెంట్స్ తీసుకున్న బౌల్ నుంచే నేను ఒక హాఫ్ కప్ కంటే కొద్దిగా ఎక్కువ షుగర్ తీసుకున్నాను. దాంట్లో ఇప్పుడు మన షుగర్ నానేంత వరకే కొద్దిగా వాటర్ వేసుకొని దాన్ని మెల్ట్ అవ్వడానికి నేను స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటున్నాను. జస్ట్ మన షుగర్ అనేది మెల్ట్ అవ్వాలి. పాకం రాకూడదు. మీరు కావాలంటే ముందుగానే నానబెట్టేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు మన పిండి చూడొచ్చు. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసిందనమాట. నెయ్యి వేసాం కదా! అందుకు. ఇప్పుడు దీంట్లో మన షుగర్ వాటర్ వేసుకుంటూ పిండినంతా తడిపేసుకోవాలి. ఈ వాటర్ అనేది వేడిగా ఉండక్కర్లేదు. మొత్తం చల్లగా అయిపోయినా పర్వాలేదు. ఆర్ ఎల్స్ గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదు. సో నేను ఇక్కడ తీసుకున్న కన్సిస్టెన్సీకి నాకు ఈ షుగర్ వాటర్ అనేది పర్ఫెక్ట్‌గా సరిపోయిందండి. సో మీరు కూడా ఈ మెజర్మెంట్స్‌తో చేసుకుంటే బావుంటుంది. సో ఈ రకంగా మనం పిండినైతే తడిపేసుకోవాలి యాక్చువల్‌గా. సో దీన్ని ఇప్పుడు నేను ఒక 15 మినిట్స్ రెస్ట్ చేయడానికి పక్కన పెట్టేసుకుంటున్నాను. సో ఇప్పుడు చూద్దాం. సో మనం షుగర్ వాటర్ వేసాం కాబట్టి పిండనేది గట్టిగా అవుతుంది. సో ఒక్కసారి బాగా పిండినైతే మనం మనం ఒక్కసారి మెత్తగా అయితే చేసుకోవాలి. ఇప్పుడు నేను వీటిని 2 ఈక్వల్ పార్ట్స్‌లో చేసుకొని చపాతీలాగా నేను రోల్ అయితే చేసుకుంటున్నాను. సో మీరు ఇలా తిప్పుకోగలిగితే ఇలా హ్యాండ్‌తో అయినా చేయండి. లేదు అనుకుంటే మీరు ఇలా పీటనైనా తిప్పుకుంటూ చపాతీలాగా చేసుకోండి. చూడొచ్చు, ఇంత మందంగా అయితే పెట్టాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఫస్ట్ మనం స్క్వేర్ షేప్‌లో చేసుకోవాలి. సో దట్ మన రఫ్ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో అవి మనం కట్ చేసి తీసేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత మనం నైఫ్‌తో చిన్న చిన్న స్క్వేర్ బాక్సెస్‌లో అనేవి కట్ చేసుకోవాలి. సో సైజ్ అనేది మన ఇష్టం. చిన్నవైనా చేసుకోండి. మీరు పెద్దవైనా చేసుకోవచ్చు. అలా ఏం లేదు. సో దిస్ ఈజ్ హౌ అండి. ఇలాగే నేను మిగతాదంతా చేసేసుకున్నాను. ఇదొచ్చేసి లాస్ట్‌ది. నేను రౌండ్‌గానే కట్ చేశాను. సో దట్ మళ్ళీ రఫ్ ఎడ్జెస్‌ని మనం సెపరేట్‌గా చేయలేం కాబట్టి. సో శంకరపారే ఇది రెడీ అయిపోయి ఫ్రై చేసేసుకుందాం. సో ఆయిల్ హీట్ అయిన వెంటనే నేను దాంట్లో మనం చేసిన శంకరపార వేసుకున్నాను. సో అవి ఆయిల్‌లో ఆటోమేటిక్‌గా పైకొచ్చిన తర్వాతనే మనం వాటిని తిప్పుకోవాలి. లేదు అంటే శంకరపార అనేవి విరిగిపోతుంటాయి. అండ్ ఇవి కొద్ది బ్రౌన్ కలర్ రాగానే మనం తీసేయాలి. ఎందుకంటే మనం నెయ్యి వేసాం కాబట్టి తీసిన తర్వాత కూడా కలర్ అనేవి చేంజ్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ హౌ అండి. ఎంతో టేస్టీ శంకరపారే రెడీ అయిపోయాయి. యాక్చువల్లీ తీసేటప్పుడు మెత్తగా అనిపిస్తాయి. బట్ ఇప్పుడు చూడండి చల్లగా అయ్యాయి కదా! క్రిస్పీగా అయిపోయాయి. సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్‌లో రాయండి. అండ్ అలాగే మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ subscribe to my channel. Thanks for watching.